హాయ్ హలో నేనైతే కొత్త ప్రాసెస్తో వచ్చాను. ఇగో ఉప్మా చేసుకుందాం ఇవాళ, వెరైటీ ఉప్మా. ఇగో ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఇగో అల్లం దంచుతున్నా. ఇగో తాలింపులు అయితే వేసాను, ఎందుకంటే మీకు మళ్ళీ చూపిద్దామని. మళ్ళీ కొంచెం ఆయిల్ పడుతుంది ఈ టిఫిన్లో. తర్వాత పల్లీలు వేయించి అయితే పక్కన పెట్టుకున్నా. మీకు టిఫిన్ ఏంటి అంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి లేకపోతే అయితే మా ఇంట్లో నిన్న ఇడ్లీ వేస్తే మిగిలిపోయినాయి. ఇవి పడేసుకోలేం కదా, అందుకనే ఈ ఇడ్లీలు ఏంటంటే ఒక 5-6 ఉన్నాయి ఇడ్లీలు. దీన్ని ఇలా స్మాష్ చేస్తున్నాను. చేసి దీన్ని మనం రెండో టిఫిన్ కింద రెడీ చేసుకుందాం, ఓకేనా. అల్లం అయితే దంచాను. ఇప్పుడు దీంట్లో వేద్దాం అల్లం, ఎందుకంటే కొంచెం వేగితే బాగుంటుంది కదా అల్లం. తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఎందుకంటే కొంచెం పప్పులు ఉంటే బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకేనా, ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెంసేపు ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం, ఎందుకంటే ముందే వేస్తే ఉల్లిపాయ వేగదనమాట. అందరేమో వేసేస్తే పని అయిపోతుందని వేయకున్నా, కానీ ఇప్పుడు వేగినాయి కదా, బాగా వేగినాయి. ఇక అల్లం కూడా శుద్ధలు అవుతుంది, ఎందుకంటే కచ్చపిచ్చ దంచా కదా. కొంచెం ఏంటంటే ఇడ్లీ ఉప్మాకి అనేది మనము కొంచెం అంతా బాగుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం మూత పెడదాం, ఎందుకంటే టమాటా మగ్గట్లేదు కదా, మనం మూత పెడదాం. ఇప్పుడు చూసారా, ఇక స్మాష్ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు ఇది అయితే కొంచెం పసుపు వేసాను, ఒక చిటికెడు. తర్వాత ఇప్పుడైతే కొంచెం మనకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకుంటా. ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే ఇవి మగ్గాలి కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేసాను. వేసి మనం మూత పెట్టుకుందాం, ఎందుకంటే మూత పెట్టుకుంటేనే టమాటా మగ్గుతుంది, లేకపోతే మగ్గదు టమాటా, ఓకేనా. మూత పెట్టేద్దాం. చూసారా, మూత పెడితే ఇట్లా మగ్గుతుంది అన్నమాట, నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో ఉప్మా వేసుకుందాం. ఇడ్లీ స్మాష్ చేసాం కదా, అది వేసుకుందాం, ఓకేనా. ఇట్లా సూపర్ ఉంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేనైతే చేసుకొని తింటున్నాను, ఎందుకంటే పడేసుకుంటే ఏమొస్తుంది, అందుకే. మనం తినేద్దాము, అయిపోయింది. ఎందుకంటే స్టవ్ ఆపినాక కొంతసేపు అట్లా పెడితే మంచిగా ఉంటుంది అన్నమాట. దీంట్లో మనం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదు అంటే ఇలా తినేయచ్చు. నేనైతే ఇలాగే తినేస్తాను. నిమ్మకాయలు పులుపు అంటే నాకు అంత ఎక్కదు. ఇప్పుడు పల్లీలు అనమాట, ఎందుకంటే పల్లీలు మెత్తబడవు ఇప్పుడు వేసుకుంటే. ఉప్మాలోనైనా ఇలాగే వేసుకోవాలి, నేనైతే ఇలాగే వేస్తాను. మీరు ఎలా వేస్తారన్నది నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం పల్లీలు కటకటా అంటూ ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నమాట. ఇక తిందాం పదా. ఇక తినడానికైతే పెట్టుకుంటున్నాను, ఓకేనా. నేను కొంచెం పల్లీలుగా తింటున్నాను. ఈ మధ్య పళ్ళు ఊడిపోతున్నాయి అనేసి చాలామంది పల్లీలు యూస్ చేయట్లేదు. మనకు పళ్ళు ఊడినా ఊడినా పల్లీలు అయితే తింటాము, ఓకేనా. ఇక ఉప్మా ఇప్పుడైతే ఇడ్లీ ఉప్మా రెడీ. తిందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంది. ఇక చెత్తా చెదారం అంటే ఉప్మాలో టేస్ట్ ఉండాలంటే మరి అవన్నీ చెత్తా చెదారం పడితేనే టేస్ట్. కాబట్టి
మీరు కూడా తిని చూడండి, ఉప్మా చేసుకోండి. ఇడ్లీలు పడేసుకోమాకండి, అవి స్మాష్ చేసి వేడి వేడి ఉప్మా తినండి. సూపర్. బాయ్.